సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ జన్ బ్లాగర్. సో ఈరోజు వచ్చేసి నిన్న ఫుల్ డ్యాన్స్ చేసినాం కాబట్టి నైట్ బాడీ మొత్తం పెయిన్సే. సో అలసిపోయినా మొత్తం, అందుకే రెస్ట్ తీసుకున్నా, మంచిగా పనుకున్నా. ఎప్పుడు పనుకున్నానో తెలియదు. ఇందాక 4 అయితే లేచేసి ఫ్రెష్ అప్ అయిపోయినా. సో ఏమనకరా. సో మన ఈ తొట్టి ఉన్నది కదా, ఇదైతే సేల్ చేసేసినాం 1,50,000కు. సో వితౌట్ పేపర్స్. అండ్ మనం దీన్ని 6 years వాడినాం కదా, అందుకే 1,50,000 అయితే సేల్ చేసేసినాం. సో దట్స్ ఏ గుడ్ ప్రైస్ అనమాట. ఆయన పెయింటింగ్ చేయించుకొని పేపర్లు తీసుకున్నా వాటికి ఒక 20-30,000 అయిపోతాయి. సో అట్లా, అందుకే ఎట్టయినా లెక్క మొత్తం 1,80,000 దాకా వస్తుంది, పేపర్లు, కలరు, పెయింటింగ్ అన్నీ చేయించుకుంటే. సో అందుకే 1,50,000కి అయితే అమ్మేస్తున్నాం. సో ఇది మన తొట్టి కండిషన్. తొట్టి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది, వెరీ స్ట్రాంగ్ తొట్టి. ఇది చేపించేటప్పుడే స్ట్రాంగ్ ఉండాలని మంచి తొట్టి చేపించినాం. సో పెయింటింగ్ ఒకటే లేదు, టైర్లు మంచిగానే ఉన్నాయి, బాడీ హబ్బులు అన్నీ మంచిగా ఉన్నాయి. హైడ్రాలిక్ పైపులైనా, మొత్తం హైడ్రాలిక్ అయినా అన్నీ బ్యూటిఫుల్గా ఉన్నాయి. కాకుంటే వెయిట్ ఎక్కువ ఉంటుంది. అండ్ పెద్ద తొట్టి ఇది, వడ్లు ఎక్కువ పడతాయి, ఏదైనా సరే ఎక్కువ పట్టేస్తుంది అలా. కాకుంటే ఉసుకెళ్ళి వెళ్ళాలంటే లైట్ వెయిట్ ఉండాలి. సో మీకు తెలుసు, అది న్యూ తొట్టి, దానికి లైట్ వెయిట్ తొట్టి, అది ఈజీగా వెళ్ళిపోతుంది. బట్టలు ఆరేసింది చూడండి మా మమ్మీ, అట్లా ఉంటుంది. ఈడు వద్దురా అంటే ఆడతాడు దాంతో. ఏమన్నా అట్లా గుంజొద్దురా, నిన్నుగానే కడుతుంది. దొరకదట, దొరకదు. ఆ పళ్ళతో నేను వీకింది అనుకో, నాయమాట వస్తావు సూదేయించుకుంటానికి. ఇక సో గైస్, ఇప్పుడు వచ్చేసి మనమైతే అడ్డా దగ్గరికి వెళ్ళిపోదాం. సో అక్కడ ముచ్చట్లు విశేషాలు ఏమున్నాయో చూద్దాం. అసలు ఉన్నారో క్రికెట్ ఆడనీకి వేయరు. ఈరోజు పొద్దున్నే వెళ్ళినారు క్రికెట్ ఆడనీకే. సో మనకు బాడీ పెయిన్స్ తోటి నేను వెళ్ళలేదు. లెట్స్ గో, చూద్దాం ఏం చేస్తారో పోయి. మాంకి హలో हेलो हेलो, ऐशो स्पीड इधर देखो. హాయ్ హాయ్. సో గైస్, లింగ సంగనే క్లాస్ ఎగ్జామ్లు ఉన్నాయి. యూట్యూబ్లో క్లాసులు వింటుండు, కాలేజీలో క్లాసులు అయినాక యూట్యూబ్లో వింటుండు. ఫస్ట్ ఇయర్ బ్యాక్లాగ్ ఒకటేగా, బాట్ని ఇంకా అది వెళ్తుందిలే. సో గాయస్, ఈరోజు ఇండియా వర్సెస్ వెస్ట్ ఇండీస్ మ్యాచ్ చూస్తున్నాం. బాబా యాక్టివ్ ఎంతసేపు కూర్చున్నాడు ఈడు, ఎంత ప్లే అవుతున్నదని మళ్ళీ నిలబడ్డాడు. जय हे जय हे जय हे जय 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 हे वंदे मातरम, जय तेलंगाना. तो गाइस, शुरू हो गया मैच इंडिया वेस्ट इंडीज. ओह शिट मैन, शिट भारी मिस्टेक हो गया बाय. గాయస్, ఇప్పుడే జస్ట్ చూద్దామని మ్యాచ్ స్టార్ట్ అయిందో, బాల్ వేయబోతుండు, కరెంట్ పోయిండు. షేట్ గాయస్, ఎంతో ఎగ్జైట్మెంట్ తోటి ఉన్నా. ఓ ఈడప్పుడే ఫోన్లో పెట్టిండు. పడదారు ఫస్ట్ బాల్ అలా, ఇంకా అయితే ఫోన్లో స్లోగా వస్తుంది. వచ్చింది 2 బాల్ అయినాయి అప్పుడే మనం చూసేసరికి. ఈ కరెంట్కి మనం మ్యాచ్ చూసడం ఇష్టం లేదు. నేను క్రికెట్ ఆడడమే ఇష్టం లేదు, అసలు మ్యాచ్ చూసుడు కానీ ఇష్టం లేదు. ఆ రోజు క్రికెట్ ఆడదామంటే ఇల్లు బుక్ చేసారు, ఇవాళనేమో కరెంట్ రోడ్ బుక్ చేస్తుండు. జస్ట్ చూస్తాను మళ్ళా. చెప్పినగా మన స్పోర్ట్స్ అంతా ఈ స్పోర్ట్సే, ఇవన్నీ మన వల్ల కాదు. మన స్పోర్ట్స్ మొత్తం MotoGP, F1 ఇయే. సో ఈ గేములు మన వల్ల కావు. నేను చూస్తేనే కరెంట్ పోతుంది. ఇక మళ్ళీ వచ్చింది.
సెకండ్ ఓవర్ అయ్యేసరికి హార్దిక్ పాండ్యా 10 ఇచ్చిండు స్కోరు. మొత్తం ఎంతరా? 13 స్కోరు. చూద్దాం ఏమవుతుందో లాస్ట్కు. మొత్తం ఇన్స్టాగ్రామ్లో గోల స్పీడ్ వచ్చిండు మధ్యలో దున్నపోతును పట్టుకొని. స్పీడ్ గార్డ్ ఎందుకు వచ్చిండో అర్థం కావట్లేదు నాకు. సో ఆ వీడియో కానీ ప్లే చేస్తాను చూడండి. ఎగ్జామ్ పెట్టుకొని మ్యాచ్ చూస్తుండు. మ్యాచ్ ఆడ క్లాస్ నడుస్తుంది, ఇక్కడ మ్యాచ్ నడుస్తుందా? నైస్. మన వాళ్ళు మంచిగా చేస్తారు. హర్షద్ ఈస్ ప్లేయింగ్ రీల్స్ మంచిగా చేస్తాడు. మ్యాచ్ కన్నా మంచిగా ఆడాలి. మిస్ అయింది ఆడ. నిజంగా ఏంద్ర ఇట్లా చేసిండు. చేతులకు వచ్చి లేచి పెట్టిండు. పోయింది తీసి పెట్టిండు. ఇక పోయినట్టే, ఇంకేముంది, అయిపోయా. మిస్ చేసిండు, డిసప్పాయింట్మెంట్. సో గైస్ 2 వికెట్లు మిస్ చేసినారు. జస్ట్ చేతిలోకి వచ్చిన వేసి పెట్టినారు మంచిగా. ఇక 5 ఓవర్లకు 35 స్కోరు. వికెట్ ఫైనల్ గా వికెట్ పడేది గైస్. బౌలింగ్ లోనే పడేసిన మళ్ళీ వికెట్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ గారా? హిట్ మ్యాన్ సౌండ్ చూస్తారు ఇప్పుడు. టేక్ ద సౌండ్. తాకింది. అవుట్. వాడు చూడ మొత్తుకుంటూ ముద్దులు పెడుతున్నాడు. ఈజ్ కుకింగ్ సంథింగ్, రైస్, ఆమ్లెట్. నేను ఇంతసేపు ఏదో ఎగ్ ఫ్రై చేస్తున్నాం అనుకున్నా. అది ఎట్లా కలుపుకొని తింటారా ఆమ్లెట్? నాకు అర్థం కాదు. వేరేది ఉందా పచ్చడా? ఏం పచ్చరా? జంపు ఏమైనా ఉన్నాయా ఫ్రిడ్జ్లో తినడానికి? ఏం లోగారా, మొత్తం మసాలాలు అవి ఉన్నాయి. పైన దండగానే చూసి ఐస్ క్యూబ్లు ఉన్నాయా? ఈ పొయ్యి వద్దురా, వాటరు ఉత్తేనే అట్ట అప్పుడప్పుడు దవడకి వేసుకుంటే మంచిగా ఉంటుంది. ఏమద్దులే ఇక. అగైన్ ఏ వికెట్. గాలికి ఎగిరి పట్టిండు, ఫిలిప్స్ గాడు పట్టినట్ట. బా. సో గైస్ మనమైతే ఇంటికి వెళ్ళిపోదాం. ఇప్పుడే హార్దిక్ పాండ్యా వికెట్ తీసిండు. సో మనకు చాలా పనులు ఉన్నాయి కాబట్టి ఇంటికి పోయి ఇంటికాడ చూద్దాం మ్యాచ్ మనం మన ల్యాప్టాప్లో. లెట్స్ గో. సో చూడండి, మ్యాజిక్ చేసినట్టు మన బైక్ వచ్చింది. సో మా అన్నయ్య ఏటో పోయిండు, అందుకే బైక్ ఇచ్చిపోయిండు. వచ్చేటప్పుడు వాకింగ్, పోయేటప్పుడు బైక్. లెట్స్ గో. ఏయ్ అడ్డం పడుతుంది చూడు. ఇప్పుడు పడు. శనక్కాయ తిన్నావా? ఇట్రా పనుకో కింద వాడు. అడ్డమ్మాడు.
సో గైస్ దే ఆర్ ప్లేయింగ్ లాస్ట్ ఓవర్. సో మొత్తం ఎంత అవుతుందో 181 ఉంది స్కోరు. బుమ్రా వాయిస్తుండు లాస్ట్ 195 ఫర్ 4. సో మన వాళ్ళు 196 కొట్టాలి గెలవాలంటే. చూద్దాం కొడతారా. ఈ మ్యాచ్ కంప్లీట్గా చూద్దాం. నేను అన్ని మ్యాచ్లు చూడా, ఇదొకటి చూద్దాం. సో గైస్ మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మనం పీనట్స్ శనక్కాయలు తినుకుంటా మ్యాచ్ చూస్తున్నాం. ఉడకబెట్టినాయి, ఈరోజే కొనుక్కొచ్చినాం, అందుకే ఉడకబెట్టి తినేస్తున్నాం. సెకండ్ అల్కే 4 కొట్టేసిండు. ఓలు కొట్టింది అభిషేక్ బాయ్. ఏ ఏ